ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి. వన్ అట్ ఎ టైం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపునిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా రాబోయే ఎన్నికలు? తెలియదండి. At this point, I don't have an answer to your question. Let us see how things go forward. ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీనా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ అగైన్ I believe that everyone who forget even the political parties of the opposition, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ I don't believe will be able to talk negatively because they know where the truth is. They know they have, everybody I believe has some conscience. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అంత పేర్లు ఇచ్చారు, బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ వాళ్ళు? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐని. వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం మీరు జగన్ అప్పుడు కలిసానని చెప్పారు, 12వ కేసు అవుతుంది మా అంటే ఏమవుతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ యాంగిల్ మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు కలిసినప్పుడు చెప్పారు కదా జగన్ గారు మా అంటే 12వ కేసు అవుతుంది, ఇప్పటివరకు నాకు 11 కేసు లేదండి, డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు. అప్పటికి నాకు డౌట్ రాలేదు. అప్పుడు మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్. ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్. ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? I want answers to those questions. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం